అందరికీ నమస్తే అండి. వరుసగా 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, ఓడిపోయింది దేశవ్యాప్తంగా. సో దేశంలో అధికారం కోల్పోవడంతో పాటు చాలా రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోయారు. చాలా రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ చేతి నుంచి చేజారాయి. సో 2029 లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో. ఖచ్చితంగా 2029లో కనుక బీజేపీ ఎన్డీఏని ఓడించి ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వెళ్ళకపోతే ఇక దేశంలో కాంగ్రెస్ మనుగడే ఉండదు. ఎందుకంటే చాప కింద నీరులాగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ పాతుకుపోతుంది. కేంద్రం నుంచి కూడా 15 ఏళ్ళుగా బీజేపీ దిగట్ల. 12 ఏళ్ళు అయింది కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి. 2014లో కాంగ్రెస్కి ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు, 42 సీట్లే వచ్చాయి. అండ్ 2019లో కూడా ప్రతిపక్ష నేత హోదా రాలా, 44, 48 సీట్లు వచ్చాయి. ఇక 2024 వచ్చేసరికి కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా అయితే వచ్చింది, 99 సీట్లు వచ్చాయి. అలా రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఇక 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బొటాబొటీ మెజారిటీ, కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 20 సీట్లు ఎక్కువ వచ్చాయి. సో అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో ఆశలు చిగురించాయి. వరుసగా వీళ్ళు 3 సార్లు అధికారంలోకి వచ్చారు, మూడోసారి బొటాబొటీగా వచ్చారు కదా. కాబట్టి 2029లో మనం కాస్త స్ట్రెంగ్త్ అయితే టీం కడితే ఖచ్చితంగా బీజేపీని ఎన్డీఏని అధికారంలోకి దించవచ్చు అని కాంగ్రెస్ పార్టీలో ఒక ఆలోచన మొదలై పాపం ఈ మధ్య కాస్త యాక్టివేట్ అయ్యారు. రాష్ట్రాల వారీగా రివ్యూలు చేసుకుంటున్నారు, పార్టీని ప్రక్షాళన చేసుకుంటున్నారు, వెళ్ళిపోయిన పాత మిత్రులను పిలుస్తున్నారు, ప్రాంతీయ పార్టీలందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ దానిలో భాగంగానే టీఎంసీ పార్టీని పాపం అక్కడ టీఎంసీ పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ ముక్కలు అయిపోయింది, చీలిపోయింది. సో అందుకని టీఎంసీ పార్టీని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలని సోనియా గాంధీ గారు ప్రతిపాదించడం, దానికి మమతా బెనర్జీ అంగీకరించడం. సో అవన్నీ పనులు చకచక జరుగుతున్నాయి. పనిలో పనిగా పాత మిత్రులందరినీ మళ్ళీ కాంగ్రెస్లోకి రమ్మన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మనిషే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచే కదా రాజకీయంగా సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎంపీ అయింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కదా. సో అందుకని మీరు కాంగ్రెస్లోకి రండి, మీ రాష్ట్ర పెత్తనం అంతా మీకే ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారికి కబురు వచ్చింది. సోనియా గాంధీ గారి దగ్గర నుంచి, ఆత్మ దగ్గర నుంచి కబురు వచ్చింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నో, అస్సలు ఇంపాసిబుల్, మా దగ్గరకు ఆ కబురు కూడా తీసుకురావద్దు, మేము కాంగ్రెస్కి రాము అని తెగేసి చెప్పారంట. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, మమతా బెనర్జీ గారు అండ్ ఎన్సీపీ శరద్ పవార్ గారు అండ్ చాలామంది నాయకులకు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి ఇతర కుంపట్లు పెట్టుకుని చాలామంది నాయకులకు, సీనియర్లకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కలవమని చెప్తున్నారు. ఈవెన్ డిఎంకే అధినేత స్టాలిన్ గారికి కూడా సోనియా గాంధీ గారు మాట్లాడారంట, మీరు ఎన్డీఏలోకి వెళ్ళొద్దు, మీ వాళ్ళని పంపించొద్దు, ఇండియా కూటమిలోకి రండి అని. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకోవాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్లోకి తీసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్లోకి తీసుకోవాలని కాదు, రారు, కానీ ఇండియా కూటమిలోకి రావాలని అడుగుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన చాలా మొండి మనిషి, చాలా పట్టుదల ఉన్న మనిషి. కాంగ్రెస్ తనను అవమానించింది, కాంగ్రెస్ తనను సీఎం కుర్చీ ఇవ్వకుండా తన మీద సిబిఐ కేసులు పెట్టి తన రాజకీయంగా తను ఎదుగుతున్న దశలో పతనావస్థకు తీసుకువెళ్ళింది కాబట్టి తన కుటుంబాన్ని రోడ్డును పడేయడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాబట్టి ఆ కోపం అది కొంత ఉంది. దానికి మించి ఇప్పుడు ఆయన తోకజాడించి కాంగ్రెస్లోకి వెళ్తే, ఇండియా కూటమిలోకి వెళ్తే బీజేపీ వాళ్ళు ఊరుకోరు. ఆయన మీద ఉన్న పాత కేసులన్నీ అప్పట్లో 2011-12లో సిబిఐ 11 కేసులు పెట్టింది చూసారా, సిబిఐ అండ్ ఈడీ 43,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కోర్టులో ఛార్జ్షీట్లు వేశారు చూసారా, ఆ కేసులు ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తారు. వాటితో పాటు 2019 నుంచి 24 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు మైనింగ్ కేసు ఉంది, లిక్కర్ స్కామ్ ఉంది, చాలా వ్యవహారాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తారు. అందుకే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీజేపీ మనిషి అండి, నరేంద్ర మోదీ గారు అండ్ అమిత్ షా గారు మనిషి అండి. సో వాళ్ళు ఏం చెప్తే అది ఈయన చేస్తాడు. సో ఈయనకు స్వతహాగా కొన్ని పొలిటికల్ ఐడియాలజీ ఉన్నప్పటికీ అది కేంద్రం వరకు వచ్చేసరికి మాత్రం, ఢిల్లీ వరకు వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా ఆయన బీజేపీ మనిషే, బీజేపీ పెద్దల మనిషే. కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో కలవరు. మేబీ శరద్ పవార్ గారు వెళ్తే వెళ్ళొచ్చు కాంగ్రెస్కి, లేదా కాంగ్రెస్లో నుంచి ఉన్న బద్ధ శత్రువులు వెళ్తే కాంగ్రెస్కి వెళ్ళొచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళరు. ఒకవేళ భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏమైనా వెళ్తే వెళ్ళాలేమో తప్ప, భయానికి వెళ్తే వెళ్ళాలేమో తప్ప, ఇప్పుడు మాత్రం వెళ్ళే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బీజేపీకి నమ్మకస్తుడిగా ఉన్నారు అండ్ సరెండర్ అయిపోయి ఉన్నారు. అయితే ఈ మధ్య ఒక వారం రోజుల కిందట సోనియా గాంధీ గారి అత్యంత సన్నిహితుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కబురు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇమీడియట్గా రిజెక్ట్ చేశారు. అసలు ఆలోచన కూడా వద్దు,
మేము ఇండియా కూటమిలో చేరం, కాంగ్రెస్లో చేరం, మాకు ఆ పొత్తులేమీ వద్దు, మేము ఆంధ్రప్రదేశ్ వరకు మేము సింగిల్గానే ఉంటాం, న్యూట్రల్గానే ఉంటామని చెప్పినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో మనం దీన్ని ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మన రాష్ట్రంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ ఎక్కడ ఎవరు తయారు చేయరు. వీళ్ళు ఒక 20 మంది మహిళలు IIMRలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని, సో వీళ్ళు మిల్లెట్స్తో, సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా మల్టిపుల్ హెల్తీ ఐటమ్స్తో మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డూలు చేస్తారు, అండ్ పౌడర్స్ చేస్తారు, హెల్తీ పౌడర్స్ చేస్తారు, అండ్ స్నాక్స్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి. ఒక 10 రకాల హాట్ స్నాక్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్రతో జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా ఇవన్నీ చేస్తారు. అలాగే ABC పౌడరు, ప్రోటీన్ పౌడరు, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ పౌడరు, డ్రై డేట్స్ పౌడర్ లాంటి పౌడర్స్ చేస్తారు. సో మీకు కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఎక్కడికైనా అమెరికా కానీ, UK కానీ ఎక్కడికైనా పంపిస్తున్నారు. 4-5 రోజుల్లో పంపిస్తారనమాట. మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు లడ్డూపల్లెం.com వెబ్సైట్లో అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. థ్యాంక్ యూ.